జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నేను రీసెంట్గానే చెప్పా, ఏది ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ దృష్టిలో పెట్టుకొని, జమ్మూ కాశ్మీర్ను దృష్టిలో పెట్టుకొని మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు పాకిస్తాన్కు, అలాగే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి చైనాకు, వాటికి ఒత్తాస పలికే కొన్ని దుర్మార్గపు దేశాలకు ముచ్చెమటలు పట్టించాడని చెప్పిన మరికొన్ని కీలకమైన అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చా. వీటికి సంబంధించి సుబ్రహ్మణ్యం జైశంకర్, ఈయన మన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి వర్యులు అనమాట. అయితే ప్రస్తుతం న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతున్న సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షెహబాజ్ షరీఫ్, నేను వీళ్ళను పోయిన వీడియోలో పాకిస్తాన్ అని ఎందుకు కొంతమంది మిత్రులు ఫీల్ అయిపోయినారు. అదేందన్నా నువ్వే లా పాకిస్తాన్ అని చెప్పి పేరు పెడితివి, మళ్ళీ నువ్వే పాకిస్తాన్ అంటున్నావేనే. అవునైనా, పాకిస్తాన్ అదే, లా పాకిస్తాన్ అదే, లంగాలిస్తాన్ అదే, లట్కోలిస్తాన్ అదే, అన్నీ అదే, అది కదా. అయితే ఎవరు ఈ షెహబాజ్ షరీఫ్ కూడా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినాడు. ఏదో మాట్లాడినాను, దేంతో మాట్లాడుతాను అనేది అర్థం కాకుండా ఓడు కూడా మాట్లాడినాడు. ఇక షెహబాజ్ షరీఫ్ ప్రసంగం మొత్తం కూడా భారత్ను టార్గెట్ చేస్తానే సాగింది. పైగా ఏంటంటే కాశ్మీర్ను ఎవరితో తెలిసిన పాలస్తీనాతో పోలుస్తా పెద్ద తప్పు చేశాడు. నేను ఈడ ఇంకో మాట చెప్పాలియా, మీరు పాలస్తీనాతో పోల్చి మాట్లాడతారు కదా కాశ్మీర్ను. ఆ పాలస్తీనాను ఇప్పుడు ఇస్లాంకంతా కూడా, అంటే ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటికి కూడా అగ్రరాజ్యమైనటువంటి సౌదీ అరేబియానే పాలస్తీనాను చాపో అంటుంది. మరి మీరెందుకు ఎప్పుడు చూసినా కూడా పాలస్తీనా అని చెప్పి కలవరిస్తారే? ఏమున్నది అంతగా పాలస్తీనాలో? ఏ దేశంలో లేనంత ఆడ ఏమున్నది అంటాలే. మీ దేశంలో అనబోతే ఉగ్రవాదం ఉన్నది, మా దేశంలో అనబోతే శాంతి ఉన్నది, సంపద ఉన్నది, డెవలప్మెంట్ ఉన్నది. అట్లా పాలస్తీనాలో మీరందరూ ఏం చూస్తారో నాకు అర్థం కాలేదు. లేచే పాలస్తీనా మీద పోతారు, లేచే పాలస్తీనాతో పోల్చారు. ఏమన్నారా స్వామి అంతగానో పాలస్తీనాలోనూ? అయితే పాకిస్తాన్ ప్రధాని ఈ షెహబాజ్ షరీఫ్కు కొన్ని మతపిచ్చి దేశాలు సపోర్ట్ చేసినాయి, ఏది ఈ చైనాతో పాటుగా. దీంతో ఇక మన విదేశాంగ శాఖ మంత్రి మన జైశంకర్ గారు రెచ్చిపోయినారు. ఈయన ఏమేమి మాట్లాడినాడో నిన్న కూడా చెప్పిన, ఒక్కొక్క పాయింట్ చెప్తా, దానికి వివరించి కూడా చెప్పిన. మీరు ఎవరైనా ఈ వీడియో చూసేటట్టు వాళ్ళు ఆ వీడియో చూడకపోతే దయచేసి చూడండి, ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్. ఆయన ఈ విషయం మీద ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఆగ్రహం ప్రకటించారనమాట. ఈ సందర్భంగా జయశంకర్ గారు మాట్లాడుతా, ఇప్పుడు భారతదేశం ఈ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం మా దేశ వృద్ధి రేటు 8% ఉన్నది. మా దేశం సాధిస్తున్న వృద్ధి రేటుకు దగ్గరలో మరి ఏ దేశం కూడా లేదు. కానీ భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో ఆ స్థాయిలో గౌరవం దక్కడం లేదని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడినాడు. వాస్తవమే, లేకపోతే ఈ లా పాకిస్తాన్ లాంటి దేశాలకు సపోర్ట్ చేసేది ఏంది, వాళ్ళ ముందు కోపను పెట్టేది ఏంది, భారతం చిన్నచూపు చూసేది ఏందియా? ఎంత దారుణం ఇదంతా కూడా. మొదటి నుంచి మా భారతదేశం శాంతి కాముక దేశం. పైగా ఏంటంటే ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న ఏకైక దేశం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది ఖచ్చితంగా భారతదేశం అని చెప్పి మాట్లాడినాడు. ఎంత గొప్పగా మాట్లాడినాడు చూడండి. తీవ్రవాదంపై భారత్ అలుపెరకుండా పోరాటం చేస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కల్పించకపోవడం వెనక ఐక్యరాజ్య సమితి యొక్క పక్షపాతం కనపడుతుంది అని చెప్పి మాట్లాడినాడు. వాస్తవమే, కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో పాయింట్ గుర్తు చేస్తున్నా. ఇదే ఐక్యరాజ్య సమితిలో మనకు శాశ్వత సభ్యత్వం లభిస్తూ ఉంటే, అమెరికా ఇస్తూ ఉంటే, ఎవరో ఈ చీచీ నెహ్రూ, ఎవరు సుఖరోగి అయినటువంటి చీచీ నెహ్రూ ఏదో నోబెల్ ప్రైజ్ వస్తుందని చెప్పేసి, లేకపోతే దీంట్లో ఇంకొకటి ఉన్నది, నేను ఈ వీడియోలో చెప్పకూడదు. ఈయన కొన్ని సుఖాలకు అలవాటు పడి ఈ ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వాన్ని తీసుకుపోయి చైనా కట్టబెట్టాడని చెప్పేసి ఒక మాట కూడా ఉన్నది. అది 142 కోట్ల జనాభాతో ఈ భూప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం. పైగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా. కానీ అటువంటి మా దేశానికి అనుకున్న స్థాయిలో గౌరవం దక్కడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినాడు. కానీ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకు ఐక్యరాజ్య సమితిలో విపరీతంగా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. చూడండి ఎట్లుందో. ఆ తీవ్రవాద దేశం మూలంగా మా దేశంలో ఇప్పటి వరకు 20,000 మందికి పైగా అమాయక ప్రజలు, సైనికులు మృత్యువాత పడినారు. ఇక ఆ దేశ ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఆ దేశ వృద్ధి రేటు అంతా కూడా తీవ్రవాదంపైనే ఆధారపడి ఉన్నదని చెప్పి మాట్లాడినాడు. నేను పోయిన వీడియోలో కూడా చెప్పిన, మళ్ళా కూడా చెప్తా. తిండికి తికాణా లేక, రొట్టికి కూడా గెత్తి లేక అడక తింటాంది.
ఏ సౌదీ అరేబియా అయితే వీళ్ళను అడపాదడపా వీళ్ళకి సాయం చేస్తానిందో మీ దేశం వాళ్ళు మా దేశానికి రావద్దు, మీ వాళ్ళు వచ్చి మా దేశంలో అడక తింటున్నారు, మా దేశంలో జేబులు కొడతారు, దొంగతనాలకు పాల్పడతారని చెప్పేసి వీళ్ళ ముఖాన్ని చీకొట్టింది సౌదీ అరేబియానే. తెలుసు కదా, అదే సౌదీ అరేబియానే మన భారత్కి ఎంత సపోర్ట్ చేస్తుందో మనకందరికి కూడా తెలుసు. అలాంటి తీవ్రవాదాన్ని పెంచి పోషించే ఒక దిక్కుమాలిన దేశానికి ఈ పాకిస్తాన్కు మరికొన్ని దేశాలు మద్దతు పలకడం నిజంగా సిగ్గుచేటు అంట మాట్లాడినాడు. అది మానవత్వానికే మాయని మచ్చ. తమ దేశంలోని ప్రజలకు సరిగ్గా తిండి కూడా పెట్టలేనటువంటి ఆ దేశానికి అసలు ఐక్యరాజ్య సమితిలో కూర్చొని మాట్లాడే అర్హత కూడా లేదంటూ చాలా గొప్పగా చెప్పినాడు. నిజంగా ఈయన మన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండడం మనం చేసుకున్న అదృష్టం. ఇలాంటి వ్యక్తి అయినా తీవ్రవాదాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఆ దేశానికి ఎవరికి పాకిస్తాన్కు సపోర్ట్ చేయడానికి మీకందరికి కూడా సిగ్గుండాలా, మీరందరూ కూడా సిగ్గుపడాలంటూ మాట్లాడాడు. అటువంటి దేశం నీతులు చెప్పడం ఐక్యరాజ్య సమితికే కళంకం. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఐక్యరాజ్య సమితిలో జయశంకర్ గారు పాకిస్తాన్ పరువు తీశారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో జరుగుతున్నటువంటి రాజకీయాలను అదే ఐక్యరాజ్య సమితి వేదికగా ఎండగట్టారు. చూడండి, మన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి అదే ఐక్యరాజ్య సమితిలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి లోపాలను, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలను, వాళ్ళు చూపించేటటువంటి పక్షపాత బుద్ధిని ప్రతి ఒక్కదాన్ని ఏ విధంగా మాట్లాడాడో చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఇది భారతీయులుగా మనకందరికి గర్వకారణం. ఎందుకంటే అలాంటి విదేశాంగ శాఖ మంత్రి మనకు ఉండడం, మన దేశం యొక్క సత్తా ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాలకు తెలియజెప్పడం నిజంగా భారతీయులుగా మనకందరికి కూడా గర్వకారణం. ఏమంటారు? నేను చెప్పేది అవునా కాదా? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని ఇస్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాల. ఎందుకంటే ఇందులో ఎన్ని వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయో ఈ వీడియో మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.